హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చ్ 27కి రావాల్సిన రామ్ చరణ్ గారి పెద్ద మూవీ ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. అండ్ అదే టైంలో మార్చ్ 26కి రావాల్సిన ది ప్యారడైజ్ నాని గారి మూవీ కూడా ఇంకా వస్తుందో రాదో కన్ఫ్యూజన్లో ఉంది. సో ఈ స్లాట్ని ఉస్తాద్ భగత్ సింగ్ యూటిలైజ్ చేసుకుంటుంది. మూవీ టీం ఈ మూవీని 26న మార్చ్ 26న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించింది. మార్చ్ 26 కల్లా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ యొక్క ఎగ్జామ్స్ అయిపోతాయి. సో స్టూడెంట్స్ అందరూ ఫ్రీ అవుతారు. సో ఈ టైం యూటిలైజ్ చేసుకోవడానికి అండ్ అదే టైంలో వేరే పెద్ద మూవీస్ ఏమీ లేకపోవడం వల్ల ఆ స్లాట్ని ఉస్తాద్ భగత్ సింగ్ బాగా క్యాష్ చేసుకుంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ తర్వాత ఈ మూవీ వస్తుండడం వల్ల ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీకి డైరెక్టర్ హరీష్ శంకర్ గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది లాస్ట్ మూవీ వచ్చి గబ్బర్ సింగ్. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్లోని సాంగ్ కూడా బాగా పెద్ద హిట్ అయింది. అండ్ ముఖ్యంగా అందుట్లో పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ అందరికీ బాగా నచ్చాయి. ఈ మూవీలో హీరోయిన్స్ వచ్చి శ్రీలీల అండ్ రాశి ఖన్నా. మనందరికీ తెలుసు శ్రీలీల ఎంత మంచి డాన్సరో. గుంటూరు కాలంలోని కుర్చీ మడత పడతా సాంగ్లో శ్రీలీల అండ్ మహేష్ బాబు గారి స్టెప్స్ బాగా హిట్ అయినాయి. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్లో శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ కూడా బాగా క్లిక్ అవుతాయని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బాయ్.